క్రేజీ. అప్పుడే మా వాడికి గుచ్చుకుంది కూడా. హలో ఎవ్రీవన్. సో నిన్న మన స్టూడియోలో ఒకటి కొత్త సోఫా చేయించినాం. బేసిక్గా కొత్తది కాదు, ఓల్డ్ ఒక సోఫా ఉంటే దాన్ని మాడిఫై చేయించినాం. సో ఈ మాడిఫికేషన్ అంతా ఈ హాల్లో చేశారు. సో మొత్తం ఎక్కడికక్కడ చెత్త పడిపోయి ఉంది. దీన్ని అంతా క్లీన్ చేసేయాలి మనం. ఈ చిన్న చిన్న చెత్త అంతా ఈ కవర్లో వేసేసిన. ఈ క్లాత్స్ ఓల్డ్ సోఫాకి తీసిన క్లాత్స్ ఇవి. పడేద్దాం అనుకుంటున్నా, బట్ తేజు ఏమంటుందో తెలీదు. దాంతో ఏమన్నా చేస్తూ ఉంటుందేమో. తను మంచి మంచి ఆర్ట్ వర్క్స్ చేస్తుంది. అది మీకు ముందు వీడియోస్లో చూపిస్తాం ముందు. ఇవన్నీ ఇప్పుడు అక్కడ షెల్ఫ్లో అరేంజ్ చేయాలి. ఈ హాల్లో ఇలానే ఉంటే గలీజ్ ఉంటుంది. యాక్చువల్లీ హాల్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇక్కడ కర్టెన్స్ వేసేసి ఇదంతా ఈ డోర్ని కూడా కవర్ చేసేయాలి. యాక్చువల్లీ ఇది ఈ ఈ వాల్ మొత్తం కవర్ చేయాలి కర్టెన్స్తో. అండ్ ఇక్కడ కార్పెట్ వేయాలి అనుకుంటున్నా. ఇక్కడ పైన చిన్న సోఫాస్ ఉన్నాయి, అవి ఇక్కడ వేసేసేయాలి హాల్లో సీటింగ్. సో యా, ఇవన్నీ పైన అరేంజ్ చేయాలంటే ఒక్కడి హెల్ప్ కావాల్సిందే. నెయిల్స్ ఉన్నాయి కొత్తగా. సో ఈ స్టూడియో రెనోవేట్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఈ యాక్చువల్ రూమ్ ఉండింది ఇంతకుముందు. సో ఇందులో ఉన్న వస్తువులని కిచెన్లో పడేసిన. కిచెన్ ఎలా అయిపోయింది. సో ఇక్కడ ఈ షెల్ఫ్లలో ఈ చెక్కల్ని అరేంజ్ చేయాలి. ఆ రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్ని తీసి ఇక్కడ అరేంజ్ చేసాము. యాక్చువల్లీ ఇది ఈ కబోర్డ్స్ని తీసి పైన మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో కబోర్డ్స్ చేద్దామని ప్లాన్ అనమాట. సో ఈ మెటీరియల్ యూజ్ చేసుకొని, ఓల్డ్ కబోర్డ్ మెటీరియల్ యూజ్ చేసుకొని మమ్మీ వాళ్ళ రూమ్లో కబోర్డ్స్ చేపిద్దామన్న ప్లాన్. సో దట్ అవి ఇక్కడనే పెట్టేసినాం, వదిలేసినాం. ఇంకా కొంచెం టైం ఉంది అవి చేయాలంటే. అప్పటి వరకు ఈ కిచెన్ ఇంతే ఉంటుంది ఇంకా. సో ఆ చిన్న చెక్కల్ని అరేంజ్ చేయడానికి మా బామ్మర్ది కానీ వెళ్తాం. మా బామ్మర్ది ఇక్కడ ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. అరే ఆ చెక్కలు పైన పెట్టడానికి హెల్ప్ చేస్తావా? చలో చేద్దాందా. ఈ హాల్లో అవి పడేసి ఉన్నాయి కదా నిన్న సోఫా, కిచెన్లో పైన పెడదాం. ఏం చేస్తున్నావు? డిజైన్ చేస్తున్నా. ఓకే డన్. వీడు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. వీడి పేరు వాసు, గుర్తుపెట్టుకోండి. మీ పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే వీడిని పిలుచుకోరు. అప్పుడే మా వాడికి గుచ్చుకుంది కూడా. షార్ప్ నెయిల్స్ ఉన్నాయని చెప్తూనే ఉన్నా. సాపాక్. అది సోఫా అనుకుంటున్నా, అది ఏమనుకుంటున్నావు? ఆల్మోస్ట్ చెక్కలు అన్నీ క్లియర్. ఇంకేం మిగిలినాయి? ఈ చిన్న క్లాత్స్ పడేసేయచ్చు అనుకుంటా, తెలియదు, ఉంచుతా. దీన్ని ఎక్కడైనా అర్థమవుతలేదు ప్రస్తుతానికి. దీన్ని కూడా కిచెన్లో పంపించేద్దాం. వెళ్ళిపో. ఇక్కడ సెట్ చేసేసిన. ఈ చిన్న చిన్న డస్ట్ ఉంది, ఇది ఇంకా వ్యాక్యూమ్ కొట్టేసేయాలి. ఇది కూడా కిచెన్ వేసేద్దాం. ఓల్డ్ సోఫా సెట్ యాక్చువల్ ఇది. మిగిలిన ఈ చిన్న చిన్న చెత్త అంతా వ్యాక్యూమ్ కొట్టేస్తే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఈ డైనింగ్ టేబుల్ సదిరేసేస్తే సెట్.
సో నిన్న రెనోవేట్ చేసిన సోఫా ఇదే. బట్ థింగ్ ఏంటంటే అయ్యో మొత్తం చెత్త అంత ఇక్కడనే ఉంది కదా. ఈ లైట్ వస్తలేదు ప్రాపర్గా. సోఫా అయితే క్రేజీ చేసేసిండ్రు అంకుల్. ఓల్డ్ సోఫా డిఫరెంట్గా ఉండే. సో ఇది కూడా క్లియర్ చేసేయాల్సిందే. మస్తు గలీజ్ ఉంది. స్టూడియో గురించి నేను ఇంకో వీడియోలో చేస్తా. తీసుకురారా దాన్ని వాక్యూమ్ క్లీనర్. ఇది డోర్స్ ఇట్లా స్టాప్ అవ్వడానికి ఏమైనా పెట్టాలా? నాకు ఐడియా వచ్చింది, పెడతా. డోర్ స్టాప్ చేయడానికి జుగాడ్ చేసినాం. ఇది ఒకటి ఇట్లా అడ్డు పెట్టేసి. కానీ డోర్ ఖరాబ్ అవుతుందేమోరా. అబ్బా స్టాప్ అవుతుంది అని పోయి తీసుకో. సో మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఈ వాక్యూమ్ క్లీనర్ని తీసి బయట పెట్టేసేయాలి. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. స్టూడియోలో నిజంగా దమ్ము కూడా ఆడదు, లిటరల్లీ ఎయిర్ ఫ్లో అస్సలు ఉండదు. సో ఎట్లా అయిపోయింది ఫేస్. సో అనుకున్నట్టే హాల్ అండ్ స్టూడియో కూడా క్లీన్ అయిపోయింది. ఈరోజు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ చేసేసుకుంటా. టైం కరెక్ట్ 1:20 అవుతుంది, లంచ్ టైం. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కూడా అవుతుంది. లంచ్ చేసేసి వచ్చి ఇంకా కంటిన్యూ చేయాలి. లంచ్కి కాల్ కూడా వచ్చింది. తేజు ఏం చేసిందో చూడాలి, వెళ్ళి చూడాలి ఇంకా. సో బేసిక్గా స్టూడియో కింద అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇల్లు అనమాట. కిచెన్ డోర్లో నుంచి, విండోల నుంచి అయితే మస్త్ స్మెల్ వస్తుంది. తేజు ఏం చేసిందో, చికెన్ స్మెల్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ ఏం చేసిందో చూడాలి. ఎగ్జైటెడ్ ఉన్నా. సండే అసలుకి. మమ్మీ ఇక్కడ కూర్చొని ఉంది, ముగ్గుల వీడియోలు చూస్తున్నావు. ఏం చేసినావు? ఏం చేసినావు? ఏది ఎంతగానో చేసినారు. కాల్ వస్తుందా? అందుకే ఇలాంటి స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా? మస్తు వస్తుంది. ఇంకా కృతిక్కి చికెన్ ఫ్రై. కృతిక్ గడ్ కారం తిన్నాడు కాబట్టి వానికి సపరేట్ చేస్తాం ఇప్పుడు. సో వానికి చికెన్ ఫ్రై అండ్ ప్లేన్ రైస్. వాడికి ప్లేన్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, ఆనియన్స్ కట్ చేసిన. ఇది మస్ట్ అండ్ షుడ్. క్రేజీ. చాలా ఫాస్ట్గా తినేద్దామా? వాళ్ళు వచ్చేదాకా అక్క వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయనా? ఓ షేట్, అక్క వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. కృత్విక్ ఇటు చూడిగో, పైకి చూడు ఒకసారి. లంచ్ కూడా అయిపోయింది. సో బ్యాక్ టు వర్క్. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, ఈవినింగ్ అయిపోయింది. సో ఈరోజు సండే, మనం వెజిటేబుల్స్ రీస్టాక్ చేసుకోవాల్సి వస్తుంది. తేజు కూడా వచ్చేసింది నాతో రావడానికి. యా, సో మార్కెట్ వెళ్ళేసి తొందరగా వెజిటేబుల్స్ తెచ్చేసుకొని, ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ చేసేయాలి. బీరకాయ ఎట్లా? ఎంత? 20. బీరకాయలు ఎత్తున్నాయి, అదే 20. ఇస్తున్నాయి 20 రూపాయలు. చాలా చాలా స్కానర్ ఏదమ్మా? సరిపోతే కదా.
డన్ అంటే సాటర్డే. ఓకే, మళ్ళీ ఇంటి దగ్గర ఒక అంకుల్ వస్తాడు కదా, ఆయన దగ్గర తీసుకు సరిపోతాయి, చలో వేస్ట్ అయిపోతాయి. అవును సరే. అదేం చాక్ పీసా? ఓకే. కొత్తపేట మార్కెట్ అంతా సండే అందరూ. చలో 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 చలో. వాటర్ మిలన్ తీసుకున్నామా? సో ఆల్మోస్ట్ 1 వీక్కి దగ్గర కూరగాయలన్నీ వచ్చేసినట్టే. క్రేజీ. సో టైం 11 అవుతుంది. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, ఆకలిస్తుంది, అలసిపోయినా కూడా. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇంకా ఫుల్ అవ్వలేదు, ఇంకా రేపు లేసి చేయాలి. అండ్ యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. సీ యూ.